వెల్కమ్ టు బాలయ్య టెక్ వరల్డ్ అండి. ఈరోజు మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తుంటాం కదా, అలాంటి టైంలో మనము ఫోటోను నీట్గా క్రాప్ చేసి తర్వాత సైజ్ అనేది రెడ్యూస్ చేస్తాం కదా, అది ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ఫొటోస్ అని సెర్చ్ చేయండి. ఇట్లా గూగుల్ ఫొటోస్ అనేది వస్తుంది, ఓపెన్ చేయండి. మీరు ఏదైనా కానీ ఫోటో తీసుకుంటారు కదా, దాన్ని ఇక్కడ కింద ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ చూడండి, 4 మూలలకి కూడక మీరు ఫోటో సొట్టగా ఉన్నా సరే చక్కగా ఉన్నా సరే ఎట్లా తీసినా కూడా మనము 4 మూలలకి కూడా కరెక్ట్గా అట్లా 4 సైడ్లకి డ్రాగ్ చేసి, ఓకేనా, 4 మూలలకి కరెక్ట్గా డ్రాగ్ చేసి డన్ కొట్టేసామనుకోండి, కరెక్ట్గా క్రాప్ అవుతుందండి ఫోటో. కరెక్ట్, ఐ మీన్ కొంతమంది లో యాంగిల్లో తీస్తుంటారు, వైడ్ యాంగిల్గా అట్లా తీసినా కూడా ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. తర్వాత సేవ్ ఏ కాపీ, చూడండి ఈ విధంగా మనకు సేవ్ అవుతుంది ఫోటో అనేది, ఓకేనా. ఒకవేళ ఫోటో అనేది ఇట్లా సేవ్ అవుతుంది కదా, చూడండి కొంచెం బ్లరిష్గా ఉంది, మనకు ఫేస్ విజిబిలిటీ అనేది కొంచెం క్లియర్గా రావాలని అనుకోండి. సో ఇక్కడ రీమినీ అనేది మనకు ఒక యాప్ అనేది ప్లే స్టోర్లోనే ఉంటుంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ ఓపెన్ చేయండి, రీమినీ అనేది ఓపెన్ చేయండి. రీమినీ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. గెట్ స్టార్టెడ్. సో రీమినీ అనేది మనకు పెయిడ్ యాప్ అండి, కాకపోతే మనము యాడ్స్ చూస్తూ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో యాడ్స్ ఏ విధంగా వస్తాయి అనేది మీకు వీడియో ఎండింగ్లో మీకు వీడియో అనేది యాడ్ చేశాను, ఒకసారి చూడండి. దీంట్లో యాడ్స్ ప్లే అవ్వట్లేదు ఎందుకంటే నేను కంప్యూటర్లో రికార్డ్ చేస్తున్నానండి. మీరు అనొచ్చు మళ్ళీ, సార్ మీరు కంప్యూటర్లో చేస్తున్నారు కదా, మాకు ఫోన్లో వస్తుందా రాదా అని. 100% అయితే వస్తుందండి. చూడండి ఇక్కడ ఫోటో అనేది మనం అటాచ్ చేసి, ఓకేనా. చూడండి ఇక్కడ వీడియో మనకి యాడ్స్ అనేటివి ప్లే అవ్వట్లేదు. ఇక్కడ ఎన్హాన్స్ అని కొట్టగానే మనకు నార్మల్గా ఫోన్లో అయితే యాడ్ అనేది ప్లే అయిపోయి మనకి ఫోటో అనేది ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ రావట్లేదు, దీన్ని వదిలేద్దాము. సో మనము ఫోటోని ఎంబీస్లో ఉంటుంది, తర్వాత దాన్ని కేబీస్లోకి, అంటే మనకు 50 KB అడుగుతుంది ఫోటో కానీ సిగ్నేచర్ కానీ. సో దాన్ని ఎట్లా చేయాలనేది చూద్దాము. సో ఇక్కడ చూడండి, మళ్ళీ సెర్చ్లోకి వెళ్ళేసి క్యూ రెడ్యూస్, చూడండి ఇక్కడ క్యూ రెడ్యూస్ అనేది కంప్రెస్ ఇమేజ్ సైజ్ టు KB టు MB ఓపెన్ చేయాలి. తర్వాత చూస్ ఫొటోస్లోకి వెళ్ళి మనం ఏ ఫోటో అయితే సైజ్ తగ్గించాలనుకున్నామో దాన్ని క్లిక్ చేయాలి, ఓకేనా. ఇక్కడ కింద కేబీ, ఎంత కేబీ కావాలా, 50 KB అనుకోండి, 50 KB, లేదు 20 అంటే 20 KB కంప్రెస్, ఓకేనా. అది కంప్రెస్ అవుతుంది. సో అది ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ గూగుల్ ఫొటోస్లోకి వెళ్తే, సో ఇక్కడ యాడ్ ప్లే అవుతుంది. మనకి ఫోన్లో అయితే యాడ్ ఏం రాదండి దానికి. సో మళ్ళీ కూడా మనం ఆ ఫోటో కంప్రెస్ అయిన సైజు చూసుకోవాలనుకుంటే కనుక మనము గూగుల్ ఫొటోస్లోకి లేదంటే కనుక గ్యాలరీలోకి వెళ్ళేసి మనం చూసుకోవచ్చు. సో చూడండి, నేను ఇది నెక్స్ట్ వీడియో ఫోన్లో రికార్డ్ చేశాను, ఇదిగోండి. ఇప్పుడు ఎన్హాన్స్ అని కొట్టగానే మనకు ఇట్లా యాడ్ అనేది వస్తుంది. ఈ యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఫోటో అనేది క్లియర్గా విజిబిలిటీ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని ఫొటోస్లో బ్లరిష్గా వస్తుంది ఫోటో. సో అట్లాంటి ఫొటోస్లో కూడా మనము చాలా క్లియర్గా మనం ఫోటో ఎన్హాన్స్ చేసుకోవచ్చు అండి ఈ రీమినీ యాప్లో. సో ఇక్కడ వీడియో యాడ్ ప్లే అయిపోతుంది. సో క్లోజ్ చేశాను, చూడండి ఒకసారి, చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఓకేనా. తర్వాత పైన సేవ్, చూడండి వాచ్ అండ్ యాడ్, అంటే యాడ్ చూస్తేనే మనకు ఫోటో అనేది సేవ్ అవుతుంది, ఓకేనా.
ఆ ఫోటో సేవ్ చేసుకొని తర్వాత ఎంబీ నుంచి కేబీలోకి కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫోటో, సైన్, థంబ్ అయినా సరే.